టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. 2025లో మొదటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏంటో పద్మశ్రీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మశ్రీ గారు. నమస్తే అండి. ఈ సంవత్సరం మనకి 25లో రాబోయే ఏకాదశి మనకి వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి వైష్ణవ భక్తులందరికీ చాలా ప్రముఖమైన ఏకాదశి. ఎందుకంటే స్వామివారు విశ్రాంతి తీసుకున్న తర్వాత లేచి ప్రపంచాన్ని చూసే ఏకాదశి. స్వామివారి నిద్ర నుంచి లేచే ఏకాదశి. ఈ నిద్ర లేచే సమయానికి స్వామివారి సేవకు సిద్ధంగా ముక్కోటి దేవతలందరూ సంసిద్ధంగా ఉంటారు కాబట్టి ఆ ఏకాదశి వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి దాన్ని వైకుంఠ ఏకాదశి అంటాం. ఈరోజు ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం అన్నది చాలా ప్రముఖమైన విషయం. ఉత్తరం వైపుగా, మామూలుగా తూర్పు వైపు ద్వారాలు ఉంటాయి గుళ్ళకి. ఈసారి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకంగా స్వామిని మనం ఉత్తర వైపు ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. స్వామివారు నిద్ర మేల్కొన్నప్పుడు మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. తిథుల ప్రకారం ఇది పుష్యశుద్ధ ఏకాదశి 9, 10 తేదీలో 2 తేదీల్లో ఉంది. 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమై, జనవరి 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమై 10వ తేదీ దాదాపు ఉదయం 10:30 గంటల వరకు ఉన్నది. మనకు తిథులు ఎలా లెక్కిస్తారంటే, మన పొద్దున్నే సూర్యుడు ఉదయించే సమయంలో ఏ తిథి ఉంటే ఆ తిథినే మనం రోజంతా తిథిగా పరిగణిస్తాం కాబట్టి 10వ తేదీని మనం వైకుంఠ ఏకాదశిగా పిలుచుకుంటాం. ఈ ఏకాదశి అన్నది చాలా 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 వైష్ణు భక్తులందరికీ చాలా ప్రియమైనది.